సార్ మీ వీడియో సూపర్ సార్. ఎవరో అన్నారు అని పట్టించుకోవద్దు సార్. వీళ్ళనేం పట్టించుకోనండి నేను దమాకర్. వీళ్ళకేందంటే పని పాట లేదు. ఎప్పుడు హరివాస్తు మీద ఏడుస్తా ఉంటారు. హ్మ్. ఎందుకు అంటే మనం కంటెంట్ ఎంతో ఇస్తున్నాం. వీళ్ళకి కంటెంట్ ఇచ్చే చాత గాదు. ఇప్పుడు ఈ రాజేష్ గౌడ్ కామెంట్ పెట్టిండు గదా! అంతకుముందు పుస్తకాలు రాయలేదు అవి ఇవి మాట్లాడిండు. మరి నేను ఇంత కంటెంట్ ఇస్తున్నా గదా! మరి వీళ్ళందరికి ఇవ్వడం చాత గాదా? చాతగానోళ్ళా వీళ్ళందరూ? ఎవరైతే సార్ నాకు వ్యతిరేకంగా ఇప్పుడు మాట్లాడుతున్నారో చాతగానోళ్ళా? ఇప్పుడు కంటెంట్ సార్ ఇచ్చే దమ్ముండాలి. అది. ఇప్పుడు వీళ్ళు ఇంటింటికెళ్ళి ప్లాన్ చూపించి అడుగుతున్నారు కదా! అయితే రికార్డ్స్ మన దగ్గర ఉన్నాయి. అది మనం టైం కోసం వెయిట్ చేస్తున్నాం. రికార్డ్స్ ఎప్పుడు బయటకు పెడదామని. చూద్దాం. ఆ! ఇప్పుడు అంటే అంటే ఖచ్చితంగా మొత్తం తీస్తా నేను. అంటే ఇప్పుడేం లేదు సార్. ఇప్పుడు లైవ్‌లో అంటే అందరికి తెలిసిపోద్దని భయమే వీళ్ళకి. ఆ! ఆ! అంతకుముందు టీవీ దమ్ము నైన్ అంటున్నాడు. నాకింకా సంతోషం టీవీ నైన్ అయితే. మీరు అదే రికార్డ్స్ అన్నీ వాళ్ళతోనే పెడదాం. పక్కకు పెట్టుకున్నారు గదా! పెన్ డ్రైవ్‌లో అది జాగ్రత్త పెట్టుకోండి. అదే పెడదాం. అప్పుడు ఆ! తెలుస్తది ఏంటనేది. ఆ! మీరు అది. పెట్టండి అసలు నిజంగా చాలా మందికి ఉపయోగపడుతదది. ఓకే. లైవ్‌లో అదంతా రికార్డ్ తీసి పెడదాం. అదే. ఎందుకంటే ఈ దొంగ నా కొడుకు ఎంతమందిని ఎలా చేసిండో అదంతా లైవ్‌లో పెట్టి వాని మీద పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేసి ఒక 420 క్రిమినల్ కేస్ పెడదాం వాని మీద. అప్పుడు తెలుస్తది దొంగ నా యాక్చువల్‌గా నేను సార్ వాడినేంటంటే పట్టించుకోను చిల్లర నా కొడుకు అని అమ్మ చెత్త నా కొడుకులు. ఛీ! ఛీ! ఏంటండి నేనింత వెయిటండి. నేనింత మంచిగుండాలని ఆలోచిస్తా. 10 మందికి మేలు చేయాలని నేను ఆలోచిస్తే, ఈ చెత్త నా సార్ కొడుకుల్లాగా వచ్చి దమాక్ ఖరాబ్ చేస్తా ఉంటారు. వెధవ నా సార్ కొడుకులు. ఇంతకీ మీరు ఇంకా ఇందా